రిజిస్టర్లో ఒక పెళ్ళే నమోదైంది. ఆ పేరేం లేదమ్మా. కానీ రిజిస్టర్లో నమోదు కాలేదు కాబట్టి నేను సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను. చెప్పు పిన్ని, ఏం చేయమన్నా చేస్తాను. ఇంకెప్పుడు శ్రీకాంత్ జీవితంలోకి నువ్వు రావని నాకు మాటివ్వు. ఈ మాట ఈ ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్పక్క. నా ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పనని మాటిస్తున్నాను. కృష్ణ కూడా ఎవరికీ చెప్పదు పిన్ని. ఒట్టు. ఎంత పని చేసావక్క. తొందరపడి పెళ్లికి మాటిచ్చేశావు. నేనే ఏదో ఒకటి చేసి అమ్మకి మీ ప్రేమ విషయం చెప్పి ఒప్పించాలనుకున్నాను. కానీ ఇంతలోనే చేతిలో ఏ అవకాశం లేకుండా నన్ను కట్టి పడేశావు. రాధా గారు నేను ఎంతో కష్టపడి నీకు శ్రీకాంత్కి ఎంగేజ్మెంట్ చేశామక్క. దేని గురించి? మీరిలా విడిపోయి బతకడానికా? కలకాలం కలిసి ఉండాలనే కదక్కా. ఇప్పుడు ఈ విషయం శ్రీకాంత్కి తెలిసిందంటే తను భరించగలడా? అసలే రాధా గారు నువ్విప్పుడు పెళ్లి కాదన్నావని, నీ ప్రేమలో నిజాయితీ లేదని మాట్లాడారు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల ఆయన అన్న మాటే నిజం చేసిన వాళ్ళం అవుతాం కదక్కా. మాట పడితే మాత్రం కొత్తగా జరిగే నష్టమేముంటుంది కృష్ణ? ఆయన ఎవరు ఏమన్నా ఏమనుకున్నా అవేవి అమ్మ ప్రాణం కన్నా మించినవేవి కావు కదా. నాకు అమ్మే ముఖ్యం కృష్ణ. నా సంతోషం కోసం అమ్మ ప్రాణాల్ని బలి తీసుకోలేను. ఆయనకు నాకు మధ్య ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైనదో, మేము దూరమైనా కూడా ఆ ప్రేమకున్న పవిత్ర పిన్నికి మాట ఇచ్చాను. ఏంటే ఇదంతా? అసలేం చేశారో తెలుస్తోందా? అమ్మా, అది అమ్మా అంటే
జరిగింది మొత్తం మీరు నాకేది చెప్పరని తెలిసే అసలు మీకు ఈ అమ్మ మీద ప్రేమ జాలి ఏమీ లేవే లేవు. మీకే కాదు ఆ దేవుడికి కూడా నా మీద జాలి లేదు. అందుకే అక్కడ కూడా తెలుసుకోలేకపోయాను. చూస్తాను ఇలా మీరు ఎంతకాలం అతన్నెవరని దాస్తారో చూస్తాను. నేనెలా తెలుసుకోవాలో తెలుసుకుంటాను. ఇప్పుడు మీరేమంటారు? మా అక్క శ్రీకాంతుల ప్రేమ గురించి మా ఇంట్లో తెలియాలి అంటారు, అంతే కదా? చెప్తాను. అమ్మతో ఆ నిజం చెప్పేస్తాను. మా అమ్మ ప్రాణాన్ని, మా అక్క ప్రేమని ప్రమాదం అంచున నిలబెడుతున్నాను. హిమ, ఒక్క మాట చెప్పు హిమ, గుండెలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతాను. నా కూతురు ఆ గడపలో అడుగు పెట్టేదే లేదు. మీ అమ్మ మాటలు విని పవిత్రమైన మన ప్రేమని కాదంటున్నావు కదూ? రేపు నీ కన్నీళ్ళకి నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మర్చిపో. ఏమైంది అందరికీ? భోజనం చేయడం మానేసి పొడన్నాన్ని కలుపుతున్నారు. ఏ కర్రీస్ ఏం నచ్చలేదా? ఏంటి రాదా? శ్రీకాంత్, పప్పుచారు చాలా బాగుంది, తిను. పప్పుచారు ఎందుకు మేడం? నా శ్రీకాంత్ కోసం స్పెషల్గా చేపల పులుసు వండించుకొని తీసుకొచ్చాను. ఇక్కడికెందుకు వచ్చింది శిఖర? దీనికి నాకు మధ్య అన్నీ బాగానే ఉన్నాయని వీళ్ళకి గాని డౌట్ వస్తే గౌరీ పూజ రోజున గొడవ మేమే కావాలని క్రియేట్ చేశామని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆగు. ఏంటిది? చేపల పులుసు పేరు చెప్పి నువ్వు ఇప్పుడు కొత్త డ్రామా చేయడానికి వచ్చావా? మేడం, మీ అన్న వదిన తిరిగి ఒకటవ్వాలని నువ్వు ఆశపడచ్చు, కానీ అది జరగని పని. దయచేసి సంధి కుదిర్చే ప్రోగ్రాములు పెట్టుకోవడం మానే. మీరు ఎన్ని మాయలు చేయాలని ప్రయత్నించినా నా కూతురి మనసును మీరు మార్చలేరు. అబ్బో, ఎవరికి డౌట్ రాకూడదని స్పాంటేనియస్గా పర్ఫార్మెన్స్ మొదలుపెట్టినట్టున్నారు మేడం. మేడం, నిజానికి నా ఇంటెన్షన్ అదే అయినా నేను ఇప్పుడు వచ్చింది మాత్రం శ్రీకాంత్ గురించే. తనకి చేపల కర్రీ అంటే ఇష్టమని నాకు తెలుసు, అందుకే స్పెషల్గా వండించుకొని తీసుకొచ్చాను. అయినా మేడం, ఫ్యామిలీలో ఏవో గొడవలు జరిగాయని ముందు వెనుక ఆలోచించకుండా పూర్తిగా బంధుత్వాన్ని కట్ చేసుకుంటామా చెప్పండి? అందుకే ఎలాంటి ఇంటెన్షన్ మనసులో లేకపోవడమే ఇంటెన్షనల్గా నేను ఇక్కడికి వచ్చాను. చేపల పులుసు తెచ్చాను. స్పెషల్ ఫుడ్. శ్రీకాంత్, స్పెషల్లీ ఫర్ యూ. థర్స్డే నేను నాన్ వెజ్ తిన్నాను. శ్రీకాంత్, మొత్తానికి తినకుండా వెళ్ళిపోతున్నావేంటి? తిని వెళ్ళొచ్చు కదా. ఆకలి కడుపులో ఉంటే సరిపోతుందా?
తినాలన్న కోరిక మనసుకు కూడా కలగాలి కదా. మరి నీకేమైంది రాధా? నా చెల్లెలి జీవితం ఎవరి వల్ల ఇలా అయిందో నా మనసుకి తెలుస్తున్నా వాళ్ళని ఏమీ చేయలేక చేతగాని వాళ్ళ ఉన్నాను కదా. ఏదీ సహించడం లేదు. స్వీటీ, 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 ఏంటి మేడం, ఇష్టమైన చేపల కర్రీని చూసి అంతా కలిసి గిన్నె ఖాళీ చేస్తారేమో అనుకున్నాను. వీళ్ళేంటి ఇలా గ్రౌండ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు? తెచ్చిన కర్రీ తిననంత మాత్రాన వర్రీ అయిపోవాలా ఏంటి? జీవితంలో దేన్ని తృప్తిగా ఆస్వాదించాలన్నా దాని మీద వాళ్ల పేరు రాసిపెట్టుండాలి. టేస్ట్ అదిరిపోయింది శిఖరా. ఇంతకీ కర్రీ ఎక్కడ కొనుక్కొచ్చావు? మేడం, ఏంటి నాకెలా తెలిసిందనా? అందరికీ అన్నీ కుదరవు శిఖరా. ఇది కుదిరింది అంటే దీన్ని చేసింది నువ్వు కాదని నేను కనిపెట్టలేను అనుకున్నావా? మీరు చాలా జీనియస్ మేడం. అన్నీ ఈజీగా కనిపెట్టేస్తారు. శ్రీకాంత్ అసలు నా వైపు కూడా చూడట్లేదు. తనకి నేనంటే ఇష్టం లేకపోయినా ఏదో మీరు నా వెనుకున్నారన్న ధైర్యంతో ఇంకా శ్రీకాంత్ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. మీ అమ్మాయి ఎలాగో మీ దగ్గరకు వచ్చేసింది కదా మేడం. ఇక నా శ్రీకాంత్ నా దగ్గరకు వచ్చేస్తే మన ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయినట్టు అవుతుంది మేడం. ఏమంటారు? మన ప్రాజెక్ట్ ఏంటే, ఇది కేవలం నా ప్రాజెక్ట్. నా కూతురు నా ఇంటికి రావడం అనేది మాత్రం నా ప్రాజెక్ట్. నీ బతుకుతో నాకేంటి సంబంధం? నా కూతురికి నాకు మధ్య ఏర్పడిన అడ్డుని తొలగించుకోవడానికి నిన్ను ఎరగా వాడాను. నిన్ను వాడ్డానికి ఆ దిక్కు మొక్కు లేని శ్రీకాంత్ గాడిని బిస్కెట్లాగా నీకు విసిరాను. అయినా నీతో పని ఇంకా పూర్తవలేదులే శిఖరా. నీలో ఆశల్ని మరింత పెంచి పోషిస్తూనే ఉంటా. ఓకే శిఖరా, నీ మాట ప్రకారం నా స్వీటీ నా ఇంటికొచ్చింది. సో రేపు ఈ ఇంటి కోడలిగా నువ్వు ఇక్కడికే వస్తావు. అందులో డౌటే ఉంది. శ్రీకాంత్ నిన్ను ఇష్టపడ్డం లేదని నువ్వు బాధపడ్డం దేనికి? 3 ముళ్ళు మెళ్ళో వేశాక ఏ మొగుడైనా చచ్చినట్టు పెళ్ళాన్ని ప్రేమించాల్సిందే. అది సృష్టి ధర్మం. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ రోజు రిజిస్టర్లో ఒక పెళ్ళే నమోదైంది. ఆ పీరియడ్ లేదమ్మా. కానీ రిజిస్టర్లో నమోదు కాలేదు కాబట్టి నేను సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను. అమ్మా, అన్నం తినమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వు నా మీద కోపంతో ఇలా ఉండడం చాలా బాధగా ఉందమ్మా. నీకు దండం పెడతాను, ఒక్క ముద్ద తినమ్మా. మా అమ్మ కదూ. అమ్మా, నాకొద్దమ్మా, ఆకలిగా లేదమ్మా. నీకు దండం పెడతానమ్మా, ఒక్క ముద్ద తినమ్మా. మా అమ్మ కదూ.
ఎవరి మీద చూపించినా చివరికి బాధపడేది నేనేగా. అందుకే ఆ కోపాన్ని కూడా నా మీద నేనే చూపించుకుంటున్నాను. మీ తప్పుకి శిక్షను కూడా నాకు నేనే వేసుకుంటున్నాను. అమ్మా, ఇలా మొండిపట్టు పట్టకమ్మా. నీ ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించు. నీకేమైనా అయిందంటే మేమెవరం బతకలేమమ్మా. నా మాట వినమ్మా. నిజంగా మీకు నా మీద అంత ప్రేమే ఉంటే మాటైనా చెప్పకుండా పెళ్లిపీటల వరకు విషయం ఎలా వెళ్తుందే? నిజంగా మీకు నా మీద ప్రేమే ఉంటే ఇంతగా ప్రాధాయపడి అడుగుతున్నా మీలో ఒక్కరన్నా నోరు మెదపరెందుకు? ప్రేమే లేదే. మీకు ఈ అమ్మ అంటే అసలు లెక్కే లేదు. నేను ఏవైపోయినా మీకు పర్వాలేదు, అది నాకు అర్థమైపోయింది. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. మీరే నిజమో చెప్పాల్సిన అవసరం నాకు లేదులే. ఎవరి ద్వారా తెలుసుకోవాలో వారినే ఇంటికి పిలిపించాను. తన ద్వారే ఆ మనిషి ఎవరో తెలుసుకోబోతున్నాను. మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అమ్మా, ఎవరమ్మా? ఎవరు వాళ్ళు? రాధాబాబు, అతన్ని నేనే పిలిపిస్తున్నాను. తనే చెప్పబోతున్నాడు ఆ నిజాన్ని. రండి రాధాబాబు. చెప్పండి రానమ్మ గారు, ఏదో ముఖ్యమైన విషయం అడగాలి. వెంటనే రమ్మను పిలిచారు. దేని గురించి? విష్ణు ప్రేమించిన మనిషి గురించి బాబు.